హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో వెస్టర్న్ కుండి ఏ విధంగా ఫిట్టింగ్ చేసేది చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి వీడియో. మనం ఫస్ట్ ఈ డమ్మీ అనేది రిమూవ్ చేసుకొని యాంగిల్ కాకు ఫిట్టింగ్ చేసుకుందాం. డమ్మీ ఈ విధంగా రిమూవ్ చేసి యాంగిల్ కాక్కి టెఫ్లాన్ టేప్ వేసుకొని మనం ఇప్పుడు ఫిట్టింగ్ చేసేద్దాం. మనం ఈ వీడియోలో ఈ విధంగా టైట్ చేయాలి. మనం ఈ వీడియోలో వెస్టర్న్ కుండి ఏ విధంగా ఫిట్ చేయాలనేది వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఓకే, మనకి యాంగిల్ కాక్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2-in-1 ట్యాబ్ అనేది ఫిట్టింగ్ చేసుకుందాం. ఈ ప్లాస్టిక్ ట్యాబ్ కాబట్టి మనకు సింపుల్గా రిమూవ్ అయ్యింది. అదే స్టీల్ ట్యాబ్ ఉంటే మనకు రించ్ పానర్తోన రిమూవ్ చేసుకోవాలి. హ్యాండ్ టైట్ సరిపోద్ది మన ఈ ప్లాస్టిక్ ట్యాబ్స్కు. నెక్స్ట్ వచ్చేసి కుండి మనం ఈ విధంగా పెట్టుకొని సైడు మనం లెవెల్ చూసుకొని పైప్ అనేది కట్ చేసుకోవాలి. యాక్సె బ్లేడ్తోన పైప్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈ కుండి పక్కకు పెట్టేసి మనం పైప్ అనేది కట్ చేద్దాం. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. కట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఒకసారి వెస్టర్న్ కుండి అనేది పైప్ లోపల ఈ విధంగా మనం చూసుకోవాలి, లెవెల్ సరిపోతుందా లేదా అని. చూసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా మార్పు చేసుకొని మళ్ళీ కుండి తీసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకొని మనం సిమెంట్ మాల్ కలుపుకొని ఈ విధంగా కుండి కింది సైడ్ ఈ విధంగా మొత్తం కలిపి అక్కడ పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం కుండి అనేది పైప్కు బ్యాక్ సైడ్ ఈ విధంగా చూసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఈ విధంగా చేసినప్పుడు మనకు కింద మాల్ ఉండడం వల్ల ఎక్కడ కదలకుండా ఉంటుంది అన్నమాట, ఫిక్స్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కింద సిమెంట్ వేసి ఈ విధంగా నేను మొత్తం నీట్గా అంటున్నాను కదా. ఒకవేళ టైల్స్ వేసుకుంటే టైల్స్ పైన మన వైట్ సిమెంట్ అనేది మెత్తేస్తారు. వీళ్ళు టైల్స్ వేయించుకోమని చెప్పిండ్రు కాబట్టి మనం ఈ బ్లాక్ సిమెంటే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా మొత్తం నీట్గా అనేసుకోవాలి రౌండ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెస్టర్న్ బేసిన్కి సీట్ కవర్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇవి సైడ్కి ఈ విధంగా పెట్టుకొని మనం సీట్ కవర్ అనేది చిన్న నట్స్ లేకుండా ఫిట్టింగ్ అనేది చేసుకున్నాం. ఈ విధంగా రెండు నట్స్ అనేవి ఫిట్టింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లెష్ బాక్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఈ సైడ్కు లాక్స్ ఉంటాయి, ఈ విధంగా రిమూవ్ చేసుకొని మనం ఓపెన్ చేసి దీనిలో ఒక బెండ్ వచ్చేసింది. అండ్ మనకు లోపల బాల్ వచ్చేసింది ఒకటి. వాటర్ ఫుల్ అయిన తర్వాత బంద్ కావడానికి ఆన్ ఆఫ్ అది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫిట్టింగ్ ఉంటాయి మొత్తం ఐటమ్స్. ఇది వాటర్ ఇన్లెట్ సెట్ మొత్తం ఇప్పుడు నా చేతిలో ఉన్నది. ఇది రిమూవ్ చేసుకొని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా మొత్తం ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ప్లంబింగ్కు సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. అండ్ లోన బాల్ వచ్చేసి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. మనకు వాటరు ఫుల్ అవుతున్నప్పుడు బంద్ అయిపోతాయి, ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి అన్నమాట.
ఆ బాల్ పైనకి లేవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ప్రెస్సింగ్ది. మనకు ఫ్లెష్ బాక్స్ ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా ఇక్కడ ఉంటుంది మనకు, ఈ విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇది బయట నుంచి మనము ఫ్లెష్ ఆన్ ఆఫ్ది అనేది మనం ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఆన్ ఆఫ్ అవుతుంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బెండ్ అనేది ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఇది మన రించ్ స్పానర్తో టైట్ చేసుకున్న తర్వాత బెండ్ అనేది ఫిట్టింగ్ అనేది చేసుకుందాం. మనకి ఇది టైట్నెస్ లేకపోతే వాటర్ అనేది లీకేజ్ అవుతుంది మళ్ళీ. ఇది ఈ స్క్రూ స్పానర్ మన రించ్ స్పానర్తో టైట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇందాక అనుకున్నాం కదా, బెండ్ వచ్చేసి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకొని మనం ఇక్కడ దీనిలో వచ్చేసి మనకు ఈ ఫ్లెష్ బాక్స్లోని ఈ ఐటమ్స్ వచ్చినాయి. ఈ ఫిట్టింగ్కు అండ్ రబ్బర్ ఉంటుంది ఒకటి మనకు కింద బేసిన్ దగ్గర, వాటర్ లీక్ కాకుండా బేసిన్కు అండ్ ఈ బెండుకు మధ్యలో ఉంటుంది రబ్బర్ ఒకటి. ఈ క్లిప్స్ వచ్చేసినాయి 2 మన ఫ్లెష్ బాక్స్ ఫిట్టింగ్కి. అండ్ ఇక్కడ లాక్ కూడా వచ్చేసింది, లాక్స్ అనేవి పెట్టేద్దాం. ఇక్కడ చిన్న పైప్ వచ్చేసింది లోన, ఆ పైప్ అనేది పెట్టేద్దాం. అండ్ మనం ఇప్పుడు ఈ రబ్బర్ పెట్టి వెస్టర్న్ బేసిన్కి ఈ బెండ్ పెట్టి కొలత చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే రబ్బర్ పెట్టేసిందాం. ఓకే ఫ్రెండ్స్, రబ్బర్ ఈ విధంగా పెట్టేసేయాలి. మనం కింద మన వెస్టర్న్ కుండికి గుడక పైప్కు మధ్యలో సిమెంట్ అనేది పెట్టేశాను. ఎంసీల్ గుడక పెట్టేస్తారు, సిమెంట్ అనేది నేను పెట్టేశాను. ఏది పెట్టేసినా ఏం కాదు. తర్వాత బెండు ఇందాక చూపించిన రబ్బరు హోల్లోకి వెళ్ళి పెట్టేసేయాలి. ఈ విధంగా లెవెల్ చూసుకున్న తర్వాత మనం ఇది వచ్చేసి మనకు ఫ్లెష్ బాక్స్లోనే వచ్చింది మార్కింగ్కి అనమాట. అండ్ మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాం. అయితే వీడియో ఇంకా కవర్ చేయడానికి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మన ఫోన్ ఒక దగ్గర పెట్టేసి వీడియో అనేది తీస్తున్నాను. అందుకే కొద్దిగా వరకు అడ్డం వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కింద హోల్స్ అనేది వేసేసుకోవాలి ఫ్లెష్ బాక్స్ నుండి. నెక్స్ట్ వచ్చేసి మనం గట్టీలు అనేది కొట్టేసేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. తర్వాత ఈ క్లిప్స్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి ఫ్లెష్ బాక్స్ ఫిట్టింగ్ కొరకు. ఈ సేమ్ అదే విధంగా ఇంకొక క్లిప్ కూడా ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఇది ఈ విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేసేసుకున్న తర్వాత బెండు నుంచి వచ్చిన పైన సైడ్ కూడా ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఒకటి కవర్ ఉంటుంది, ఆ కవర్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మంచిగా టైట్గా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెష్ బాక్స్కు టాప్ సైడ్ మీన కవర్ వస్తుంది, ఆ కవర్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ ఈ కనెక్షన్ పైప్ అనేది యాంగిల్ కాక్ నుంచి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. మన ఫ్లెష్ బాక్స్ దగ్గర ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను నేను. మనకు వీడియో కవర్ కాలేదు, సైడ్ నేను ఉన్నాను కాబట్టి. ఈ విధంగా టైట్ చేసుకొని మన కటింగ్ బ్లేడ్తోన టైట్ చేసేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్ టైట్ చేసుకున్న తర్వాత కటింగ్ బ్లేడ్తోన కొద్దిగా టైట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మనకు వాటర్ వచ్చేస్తుంది. అండ్ మనకు ఫ్లెష్ బాక్స్ వచ్చేసి ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం హెల్త్ ఫాసెట్ మన గన్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేద్దాం. ఇక్కడ 2-in-1 ట్యాబ్ దగ్గర కింద ట్యాబ్గా అండ్ యాంగిల్ కాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ అనేది మనం ఈ పైప్ అనేది గన్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లెష్ బాక్స్కి వచ్చేసి ఈ లాక్స్ అనేవి ఫిట్టింగ్ చేసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా లాక్ అనేది ఫిట్టింగ్ చేసేది. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. మనకు ఫిట్టింగ్ తర్వాత ఈ విధంగా వచ్చేసింది వెస్టర్న్ బేసన్. మనం చేసి ఈ విధంగా అన్నప్పుడు మనకు వాటర్ అనేది ఈ విధంగా ఫుల్గా వచ్చేస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా అదే బంద్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఫ్లెష్ చేసినందుకు మళ్ళీ కొద్దిగా వాటర్ వచ్చి ఇప్పుడు బంద్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన ఈ గన్నుకు అనేది స్టాండ్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేద్దాం. ఈ కొలత చూసుకొని మనం హోల్స్ అనేది వేసేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి కొలత ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ విధంగా హోల్స్ అనేది చేస్తున్నాం. తర్వాత గట్టిలు అనేది కొట్టేసుకోవాలి. 2 గట్టిలు కొట్టేసుకొని నెక్స్ట్ అనేది ఈ క్లిప్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ 2 హోల్స్కు మన 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి మధ్యలో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనం ఈ క్లిప్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. వెస్టర్న్ బేసన్ అండ్ యాంగిల్ కాక్ పైప్ ఫిట్టింగ్ అండ్ 2-in-1 ట్యాబ్ అండ్ మన ఈ గన్ను హెల్త్ పాసెట్ అనేది ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఈ విధంగా ఫైనల్గా మనకు కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంకా మీకు నచ్చినట్లు